ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాండర్బర్గ్. సో ఫ్రెండ్స్ నాకు చాలా రోజుల నుంచి అయితే ఒక డ్రీమ్ అయితే ఉంటుంది అనమాట, సపరేట్గా ఒక స్టూడియో సెటప్ అయితే చేసుకోవాలని. సో ఆ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయితే అయిందనమాట. ఈ వీడియోలో నేను వచ్చేసి నా సెటప్ అయితే చూపించబోతున్నాను. కొన్ని రోజుల ముందు నేను వచ్చేసి ఒక వీడియో అయితే పెట్టాను అనమాట, నా సెటప్ టూర్ అనేది ఎలా ఉంది బిఫోర్ అనేది, బిల్డ్ చేయకముందు అనేది. సో నాకు వచ్చేసి ఆల్మోస్ట్ నా సెటప్ రూమ్ మొత్తం బిల్డ్ చేయడానికి నాకు వచ్చేసి 1 year అయితే పట్టింది అనమాట టైం అనేది. సో మీకైతే కంప్లీట్గా అయితే చూపించేస్తాను. అండ్ ఈ సెటప్ మొత్తం నేను వచ్చేసి నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్తోనే చేశానా, లేకపోతే నేను సపరేట్గా నా పర్సనల్ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేశాను ఇందులో అనేది కంప్లీట్గా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనమాట. కంప్లీట్గా బిల్డ్ చేసిన తర్వాత నా సెటప్ అనేది ఎలా ఉందో ఇప్పుడు మీకు అయితే చూపించేస్తాను. దాని ప్రైజెస్ కూడా నేను వచ్చేసి కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, ఒకటి ఎంత పడింది ఏమి అనేది. అండ్ దాని లింక్స్ కూడా నేను అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకెవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ అయితే చేయండి. ఇంకా రూమ్ అయితే చూపించేస్తాను, వెళ్దాం మనం. ఇదే అనమాట నా కంప్లీట్గా నా స్టూడియో రూమ్ అండ్ నా సెటప్ అయితే కంప్లీట్ అయితే చేసేసాను. ఇంకా ఓపెన్ అయితే చేసేద్దాం. ఫైనలీ మై డ్రీమ్ సెటప్. సో కంప్లీట్గా చూస్తున్నారు కదా, ఇదంతా నేనైతే ఈ లైట్స్ అనేది ఆఫ్ చేస్తాను, మీకు క్లియర్గా అయితే విజిబుల్ ఉండదు. సో కంప్లీట్గా లైట్స్ అయితే ఆఫ్ చేసి నార్మల్ లైట్స్ అయితే ఆన్ చేసుకుందాము. సో నేను వచ్చేసి ఎక్కడ పెయింట్ అయితే యూజ్ చేయలేదు. నా రూమ్ లో వాల్ స్టిక్కర్స్ వస్తాయి కదా, ఆ వాల్ స్టిక్కర్స్ కొంచెం మందగా వచ్చే ఉన్నాయి అనమాట, ఎకో ఫోమ్ లాగా. సో నేను దానిలోనే అయితే యూజ్ చేశాను. నాకు 2 విధాలుగా అయితే యూజ్ అయింది అనమాట. అది డెకరేషన్ లాగా పనికొచ్చింది నాకు, అండ్ అలాగే కొంచెం ఫోమ్ లాగా కూడా పనికొచ్చింది అనమాట. మనకి సౌండ్ రాకుండా ఉంటుంది కదా, ఫోమ్స్ వస్తాయి ఎకోస్టిక్ ప్యానల్స్. సో దానిలాగైతే నాకైతే వర్క్ అయితే అయింది. సో చూసేయండి ఒకసారి రూమ్ అంతా ఎలా ఉందనేది. సో కంప్లీట్గా నేను వచ్చేసి 2 బ్యాక్గ్రౌండ్స్ అయితే సెటప్ అయితే చేసుకున్నాను. ఈ రూమ్ లో చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇది వచ్చేసి నా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్. కొన్ని కోడ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడన్నా నేను డౌన్ గా లోగా ఫీల్ అయినప్పుడు ఇవి చూసి కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఫీల్ అయ్యి మళ్ళీ వీడియోస్ అయితే చేస్తుంటాను. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చేసి ఒక ప్లే బటన్ అనమాట. అండ్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు, గెస్ అయితే వేయండి. గెస్ చేసిన వాళ్ళకి కింద కామెంట్ అయితే వేయండి. సో నేనే చెప్పేస్తాను యాక్చువల్గా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, నాకు సాయి కృష్ణ అన్న ఉన్నాడు కదా, మన సాయి కృష్ణ అన్న. సో సాయి కృష్ణ అయితే పంపించాడు అనమాట, నాకు 10,000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయినప్పుడు. సో సాయి కృష్ణ అయితే నాకు పంపించాడు. ఇది వచ్చేసి నా ఫస్ట్ ప్లే బటన్ అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇటు సైడ్ చూసినట్లయితే నేను ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటే కదా అప్పుడు షార్ట్ వీడియోస్, దానికోసం కొన్న టేబుల్ అయితే ఇదనమాట. నాకు ఈ టేబుల్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1000 రూపీస్ అయితే పడింది. అండ్ దానిపైన ఒక వైట్ స్టిక్కర్ అయితే యూస్ చేస్తాను అనమాట. ఇది మీషోలో కొన్నాను స్టిక్కర్ అనేది. ఇది కూడా నాకు వచ్చేసి అరౌండ్ 150 రూపీస్ ఎంతనో పడింది అనమాట ఈ స్టిక్కర్ అనేది. అండ్ నెక్స్ట్ చూస్తే నా మెయిన్ సెటప్కి నా మెయిన్ అనమాట ఇది కెమెరా. సో ఇంతకుముందు కంప్లీట్గా నేను వచ్చేసి వ్లాగ్స్ కానీ అవి కానీ అయితే ఫుడ్ బ్లాగ్స్ మీరు చూసినట్లయితే అనంతపురంలో తీసిన ఫుడ్ బ్లాగ్స్ అన్ని నేను ఈ కెమెరానే యూజ్ చేశాను. ఇప్పుడు కూడా బ్లాగ్స్కి మొత్తం ఇదే యూజ్ చేస్తున్నాను అనమాట. దీంతోపాటు నేను ఒక 50mm ప్రైమ్ లెన్స్ అయితే కొన్నాను. సో మనకు వచ్చేసి ప్రైమ్ లెన్స్ అయితే ఇంపార్టెంట్ అనమాట. నార్మల్ మన కిట్ లెన్స్ వస్తుంది కదా, కిట్ లెన్స్ క్లారిటీ అంత ఉండదు. సో ఖచ్చితంగా ప్రైమ్ లెన్స్ అయితే యూజ్ అయితే చేయాలి ఒకవేళ మనం కెమెరా నుంచి రికార్డ్ చేసేటప్పుడు. ఇది వచ్చేసి నా కెనాన్ 200D Mark II అనమాట. సో చాలా మంది యూట్యూబర్స్ అయితే వాడేవాళ్ళు ఈ కెమెరాని. సో నేను కూడా బాగా రీసెర్చ్ అయితే చేసి తీసుకున్నాను అనమాట. సో అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్ అయితే ఉంటుంది. మీరు నా పాత వీడియోస్ అన్ని చెక్అవుట్ అయితే చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి నేను కొన్న టైంలో నాకు వచ్చేసి అరౌండ్ 52,000 ఎంతనో పడింది. అండ్ లెన్స్ వచ్చేసి మళ్ళీ తర్వాత కొన్నాను అనమాట. సో నా వైఫ్ అయితే శాలరీ వచ్చినప్పుడు తనైతే నాకు గిఫ్ట్ అయితే ప్రజెంట్ అయితే చేసింది ప్రైమ్ లెన్స్. ఇది వచ్చేసి నాకు ఒక 11,000 అయితే పడింది అనమాట మళ్ళీ లెన్స్ అనేది. సో కంప్లీట్గా అయితే ఇదనమాట, దీంతోనైతే తీస్తాను. అండ్ ఇక్కడ 2 గింబల్స్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో ఈ 2 వచ్చేసి స్మార్ట్ ఫోన్ గింబల్స్ అనమాట. ఇవి కూడా నేనైతే యూజ్ చేస్తుంటాను వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు. ఒకటి వచ్చేసి ఈజీగోది. సో మన ఛానల్ అయితే ఉన్నాయన్నమాట, కంప్లీట్ అన్బాక్సింగ్ అనేది కంప్లీట్ రివ్యూస్ కూడా ఉన్నాయి దీని గురించి. అండ్ ఇంకోటి వచ్చేసి హోఎం ఎంసెపీ, ఇది అయితే రీసెంట్గా అయితే తీసుకున్నాను అనమాట. దీంట్లో ఏఐ ట్రాకింగ్ అన్నీ అయితే మనకైతే వస్తుంది సపరేట్గా. అండ్ ఇందులో కూడా ఉంటుంది ఏమంటే, ఇది మనకు వచ్చేసి పెద్ద ఫోన్స్ కానీ ఎక్స్ట్రా మనం ఏమైనా లెన్సెస్ ఏమైనా అటాచ్ చేసినప్పుడు మొబైల్కి, సో అదైతే మనకైతే సపోర్ట్ అయితే అదనమాట కొంచెము. సో నార్మల్ చిన్న మొబైల్స్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది హోఎం అయితే అన్ని దానికి అయితే సపోర్ట్ చేస్తుంది. మనకు వచ్చేసి ఎక్స్ట్రా మైక్స్ లైట్స్ అన్ని అరేంజ్ చేసుకున్నాడు మనకైతే సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. కంప్లీట్గా అయితే రివ్యూస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో చూసేయచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఇదేమో నాకు వచ్చేసి 8,000 రూపీస్ ఏమో పడింది. అండ్ హోఎం వచ్చేసి నాకు వచ్చేసి అరౌండ్ 16,000 రూపీస్ ఏమో పడింది గైస్. సో ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే టేబుల్ పైన ఇది రీసెంట్గా అయితే కీబోర్డ్ అయితే కొన్నాను అనమాట. ఇది కీబోర్డ్ అండ్ మౌస్ వైర్లెస్ది. ఇది ఎందుకు కొన్నాను అనేది మీకు తర్వాత చెప్తాను. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 1,500 రూపీస్ అయితే పడింది అనమాట. సో దీని లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో పెడతాను గైస్, ఒకసారి వీలైతే చెక్అవుట్ అయితే చేయండి. అండ్ గైస్ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నా మెయిన్ మైక్ అనమాట, వైర్లెస్ మైక్.
ఇది వచ్చేసి డీజేటెక్ కంపెనీ వాళ్ళది. సో దీని రివ్యూ కూడా మన ఛానల్ అయితే ఉంటుంది. నాకు ఇది వచ్చేసి అరౌండ్ 4,800 రూపీస్ ఎంతనో పడింది అనమాట. ఆఫ్లైన్ స్టోర్లో కొన్నాను, ఆన్లైన్ కంటే మనకి బెటర్ ప్రైస్కి అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మన కెమెరా బ్యాగ్. సో ఈ కెమెరా బ్యాగ్ గురించి నేను తర్వాత అయితే చెప్తాను. సో కంప్లీట్గా అవన్నీ దాంట్లోనే ఉంటాయి అనమాట. లెన్సెస్, ఎన్డీ ఫిల్టర్స్ అవన్నీ దాంట్లోనే ఉంటాయి. ఇంకా సైడ్కి వచ్చినట్టయితే నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయంటే ఇక్కడ నాకు సంబంధించిన సెటప్కి సంబంధించినవన్నీ ఉన్నాయి అనమాట. బాక్సెస్ అన్ని అలానే పెట్టుకున్నాను. సో యాక్షన్ కెమెరాస్, గింబల్స్ అన్నీ అయితే అలానే ఉన్నాయి అనమాట. అండ్ కింద చూసుకున్నట్లయితే నాకు స్టూడియోకి సంబంధించిన లైటింగ్ అవన్నీ అయితే ఉన్నాయి. సో దీని గురించి డీటెయిల్గా ఏమైనా వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను ఏమేమి లైట్స్ యూస్ చేస్తాను ఏమి అనేది కంప్లీట్గా అయితే మీకు అయితే చూపించేస్తాను అక్కడ. సో కంప్లీట్గా అయితే ఇదనమాట ఇక్కడ. అండ్ కింద వచ్చేసి నాకు వచ్చిన ప్లే బటన్స్, బాక్సెస్ అవన్నీ అయితే ఉన్నాయి అనమాట. సో ఇటు సైడ్ అయితే అయిపోయింది. ఇంకా అటు సైడ్కి అయితే వెళ్దాం. అటు సైడే మెయిన్ అనమాట నా స్టూడియోకి. అండ్ గైస్ ఇది వచ్చేసి నా బాల్కనీ అనమాట. సో దీన్ని కూడా నేను వచ్చేసి తొందరలో అయితే సెటప్ అయితే అయిపోతున్నాను. కంప్లీట్గా బాల్కనీ మేకవర్ అయితే అయిపోతున్నాను అనమాట. సో మొత్తం నాకు వచ్చేసి లుక్ అనేది మొత్తం స్టూడియో లుక్ లాగా ఉండేటట్టు అయితే క్రియేట్ చేయబోతున్నాను బాల్కనీ కూడా. సో ఇంకా ఇటు సైడ్కి వచ్చేసినట్టయితే ఇంకా నా మెయిన్ సెటప్ ఇదే అనమాట. మీరు చూస్తుంటారు కదా వీడియోస్లో ఇదే. సో ఎక్స్పెరిమెంట్ వీడియోస్ చేస్తున్నప్పుడు నా బ్యాక్ సైడ్ అయితే బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఇదే అనమాట. ఇది వచ్చేసి నా సెకండ్ బ్యాక్గ్రౌండ్ కింద నేనైతే సెటప్ అయితే చేసుకున్నాను. అండ్ ప్రజెంట్ వచ్చేసి మనం ఇప్పుడైతే షార్ట్స్ అయితే చేయట్లేదు అనమాట, ఎక్స్పెరిమెంట్ షార్ట్స్ అనేవి. సో నార్మల్ వ్లాగ్స్ అవి అయితే చేస్తున్నాను. సో ఇంకా దీని గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇదే అనమాట నా మెయిన్ చైర్. ఇదేం గేమింగ్ చైర్ అయితే కాదు, నేను వచ్చేసి ఆఫ్లైన్ స్టోర్ అయితే కొన్నాను అనమాట. అది కూడా లాస్ట్ టైం నేను వర్క్ చేసేటప్పుడు ఆఫీస్లో నాకు చైర్ లేకుండే, సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు. సో దానికోసం అయితే తీసుకోవాల్సి వచ్చింది చైర్. అండ్ దాంతోపాటు ఈ టేబుల్ ఉంది కదా, మీరు ఏదైతే టేబుల్ చూస్తున్నారో కింద, సో ఈ టేబుల్ కూడా అనమాట. ఈ రెండు నేను ఆఫ్లైన్ స్టోర్లోనే కొన్నాను. చైర్ వచ్చేసి నాకు అరౌండ్ 5,000 ఎంతనో పడింది. అండ్ అలాగే టేబుల్ కూడా నాకు వచ్చేసి అంతే పడింది అనమాట. ఆల్మోస్ట్ వచ్చేసి 5,000 రూపీస్ అయితే పడింది. అండ్ ఇదనమాట. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకున్నట్లయితే నా మానిటర్స్ అనమాట. ఇది వచ్చేసి 27 ఇంచెస్ LG అల్ట్రా గేర్. ఇది కూడా మా ఛానల్లో రివ్యూ అయితే పెట్టాను. సో మీరు అక్కడ నుంచి చెక్అవుట్ అయితే చేయొచ్చు. నాకు వచ్చేసి ఇది ఆఫ్లైన్లో కొన్నాను. ఇది కూడా సేమ్. నాకు వచ్చేసి ఇది అరౌండ్ 15,000 రూపీస్ ఎంతనో పడింది ఆల్మోస్ట్. సో గుర్తులేదన్నమాట. లింక్ అయితే పెడతాను డిస్క్రిప్షన్లో, మీరు అక్కడ నుంచి చెక్అవుట్ అయితే చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి నా సెకండరీ మానిటర్ అనమాట. నా ఫస్ట్ సెటప్ నేను ఏదైతే యూజ్ చేసేటానో అందులో ఈ మానిటరే నాకు మెయిన్ మానిటర్ అనమాట. సో ఇదే యూజ్ చేసేవాడిని. ఇందులోనే నేను ఎక్కువ అప్పుడు PUBG అవన్నీ ఆడేవాడిని కదా. సో దీనిలో ఇదే యూజ్ చేసేవాడిని అనమాట. ఇది ASR నుంచి వచ్చినది మానిటర్. నార్మల్ 21 ఇంచ్ మానిటర్ అనుకుంటా, ఇది కరెక్ట్ గుర్తులేదు. 21 ఇంచ్ మానిటరే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వచ్చేసి హెడ్ ఫోన్స్ అయితే అవైతే యూజ్ అయితే చేయను అనమాట. నాకు సౌండ్ నార్మల్గానే నేను యూజ్ అయితే చేస్తాను గేమ్ ఆడేటప్పుడు. సో దానికోసం నేను వచ్చేసి ఒక బ్లూటూత్ స్పీకర్ అయితే కొన్నాను అనమాట, మీవీ కంపెనీది. సో ఇది కూడా వచ్చేసి నాకు అరౌండ్ ఒక 1,200 1,300 పడింది, కరెక్ట్ గుర్తులేదు. చాలా లాంగ్ బ్యాక్ అయితే కొన్నాను. అండ్ దాని తర్వాత నెక్స్ట్ కీబోర్డ్ మౌస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది కాస్మిక్ బైట్ అనమాట. కీబోర్డ్ మౌస్ RGBది. సో చాలా ఫంక్షన్స్ అయితే ఉంటాయి ఇందులో. కీబోర్డ్ మౌస్లో ఇట్లా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇలా మనం మాట్లాడినప్పుడు కూడా లైటింగ్ అయితే ఇలా వస్తుంటుంది అనమాట. చూడండి, ఆపేస్తాను ఇప్పుడు మాట్లాడతాను. సో ఈ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి అనమాట దీంట్లో. అండ్ ఈ కాస్మిక్ బైట్ బ్రాండ్ వచ్చేసి నాకు తెలిసి కరోనా అనుకుంటుంది ఇది. సో ఇది కూడా నాకు వచ్చేసి అరౌండ్ 1,200 1,300 ఎంత పడింది, లైక్ 2,000 లోపల అనమాట ఆల్మోస్ట్. ఇంకా మౌస్ వచ్చేసి మాట్లాడుకుంటే మౌస్ నేను యూజ్ చేయట్లేదు అనమాట, దీన్ని ఆల్రెడీ పోయిండే. సో అందుకే నేను వచ్చేసి సపరేట్ మళ్ళీ మౌస్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి జెబ్రానిక్ వాళ్ళది, జిబ్రానిక్ మౌస్ అనమాట. ఇది కూడా మంచి RGB మౌస్. మనకు వచ్చేసి అరౌండ్ 5,600 వరకు DPI అయితే ఉంటుంది. అన్ని మనకు కస్టమ్ బటన్స్ అయితే అన్నీ అయితే ఉంటాయి. దీని లింక్ కూడా నేను వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. సో అక్కడ నుంచి చెక్అవుట్ అయితే చేయండి. బాగుందనమాట. మనకు వచ్చేసి వ్యాలరెంట్ అవి అయితే ఆడుతుంటాను కానీ PC గేమ్స్, దానికి బాగా వర్క్ అయితే అవుతుంది. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది రీసెంట్గా అయితే కొన్నాను జాయ్స్టిక్. PlayStation గేమ్స్ అయితే ఆడుతున్నాను అనమాట ఈ మధ్య. సో దానికోసం అయితే తీసుకున్నాను. సో ఇది కూడా నాకు వచ్చేసి EV Fox. ఇది కూడా మన ఛానల్ అన్బాక్సింగ్ అయితే చేసి పెట్టాను అనమాట. అక్కడ నుంచి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి, అక్కడ నుంచి చెక్అవుట్ అయితే చేయండి. అండ్ నాకు ఇది వచ్చేసి అరౌండ్ 2,000 రూపీస్ ఎంతనో పడింది, సంథింగ్ గుర్తులేదు కరెక్ట్గా. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది స్టాండ్ అయితే తీసుకున్నాను అనమాట, జస్ట్ లుక్ ఉంటుందని తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను ఎక్కడ IKEA నుంచి అయితే కొన్నాను అనమాట. అరౌండ్ నాకు 300 రూపీస్ ఎంతనో పడి ఉండాలి, ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది మన మెయిన్ అనమాట ఎడిటింగ్కి. సో నేను బ్లాగ్స్ అవి తీసేటప్పుడు ఎప్పుడైనా వెళ్తాను కదా బయటికి వెళ్ళినప్పుడు, నేను వచ్చేసి నాకు ఎడిటింగ్కి నేను ఎలాంటి ఎక్స్ట్రా ల్యాప్టాప్స్ కానీ అలాంటిది ఏం తీసుకోలేదు. ఒక iPad అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి iPad Air 5. యాక్చువల్లీ తెప్పించుకున్నాను ఇది బయట కంట్రీ నుంచి. సో మా కజిన్ ఉంటే, మా కజిన్ అయితే తీసుకొచ్చాడు అనమాట ఇది. అండ్ ఇది కూడా నాకు ఒక అరౌండ్ 50,000 చేంజ్ ఎంతనో పడింది.
సో ఇదనమాట నా ఐప్యాడ్. సో మోస్ట్ ఆఫ్ ది టైం నేను బయటికి వెళ్ళినప్పుడు బ్లాగ్స్ చేసేటప్పుడు నేను ఐప్యాడ్లోనే ఎడిటింగ్ అయితే చేసుకుంటాను అనమాట. అందులో నేను వచ్చేసి LumaFusion అనే యాప్ అయితే యూజ్ చేస్తాను. సో పెయిడ్ యాప్ అనమాట, అదైతే యూజ్ చేస్తాను. సో మనకైతే మంచిగా అయితే ఉంటుంది అనమాట ఎడిటింగ్కి. 4K కూడా ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ మాట్లాడుకున్నట్లయితే మైక్ గురించి చెప్పాలి. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నా మైక్ విత్ స్టాండ్ అయితే వస్తుంది అనమాట. మోనో మైక్ ఇది. సో ఫస్ట్ నేను PUBG గేమ్స్ ఏదైతే ఆడుతుంటాయి కదా, సో అప్పుడైతే తెప్పించుకున్నాను అనమాట మైక్ అనేది. సో నాకైతే ఇప్పుడు వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. మైక్ క్వాలిటీ కానీ అది కానీ అయితే ఎక్సలెంట్ అయితే ఉంటుంది అనమాట. మనకు వచ్చేసి కాంబోలో వస్తుంది విత్ స్టాండ్. అండ్ ఇది వచ్చేసి నాకు అరౌండ్ ఒక 4500 సంథింగ్ ఎంతనో పడిండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వచ్చేసి ఒక రింగ్ లైట్ అయితే కొన్నాను అనమాట. మనకి లైటింగ్ సరిపోకపోతే నెక్స్ట్ రింగ్ లైట్ అయితే కొన్నాను. ఇదే అనమాట. ఇది కూడా డిజిటెక్ వాళ్ళదే. ఇది సపరేట్గా రాదు, ఓన్లీ రింగ్ లైట్ మాత్రమే వస్తుంది అనమాట. స్టాండ్ అయితే రాదు. సపరేట్గా స్టాండ్స్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉండేవి. సో మా ఫాదర్ యూజ్ చేసేటప్పుడు అన్ని స్టాండ్స్ అయితే అలానే ఉన్నాయి అనమాట. ఆ స్టాండ్స్ నేనైతే ప్రెజెంట్ అయితే యూజ్ చేస్తున్నాను. సో మా ఫాదర్కి స్టూడియో ఉండేదన్నమాట. సో అప్పుడువే అనమాట ఈ స్టాండ్స్ అవన్నీ కానీ నేనైతే ఇప్పుడు యూజ్ చేస్తున్న స్టాండ్స్ అన్నీ అప్పుడువే అనమాట. అవే ఆ స్టాండ్స్ నాకైతే వర్క్ అయితే అయినాయి, అవే యూజ్ చేస్తున్నాను. సో రింగ్ లైట్ ఒక్కటి వచ్చేసి నాకు విత్ రిమోట్ అయితే వస్తుంది. అది వామ్ అండ్ వైట్ లైట్ అయితే వస్తుంది అనమాట. సో అరౌండ్ నాకు వచ్చేసి 3000 రూపీస్ అయితే పడింది అనమాట. అది కూడా నేను ఆఫ్లైన్ స్టోర్లో కొన్నాను, కోటిలో హరిదాస్ మార్కెట్ ఉంది కదా, అక్కడైతే కొన్నాను. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. బెస్ట్ ప్రైస్కి అయితే దొరుకుతాయి మనకి అక్కడ లైట్స్ కానీ అవన్నీ కానీ ఫ్లాషెస్ కానీ అన్ని మంచిగా. దాని గురించి నేను ఒక బ్లాగ్ అయితే తీసాను. సో ఎక్కడ మనకి మైక్స్ బెస్ట్ దొరుకుతాయి అనేది, అది కూడా మన ఛానల్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా డెకరేషన్ కోసమే పెట్టుకున్నాను అనమాట. ఈ లైటింగ్ ఇదంతా నేను వచ్చేసి ఆఫ్లైన్లోనే కొన్నాను. ఇది కూడా ఈ లైట్ సెట్ వచ్చేసి నాకు అరౌండ్ 800 రూపీస్ అయితే పడింది అనమాట. దీనికి మనకు రిమోట్ వస్తుంది, ఇలా రిమోట్ అయితే వస్తుంది. సో రిమోట్లో మనం కలర్స్ అనేవి చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇలా చూస్తున్నారా, ఇలా ఇలా అండ్ కొన్ని డిఫరెంట్ మోడ్స్ కూడా ఉంటాయి. మోడ్స్ కావాలంటే కూడా మనం మీద ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా సో జస్ట్ డెకరేషన్ కోసం అయితే తీసుకున్నాను. ఇవైతే చూస్తున్నారు కదా, ఈ బొమ్మలన్నీ. నాకు ఎక్కువ యాక్షన్ ఫిగర్స్ అంటే ఇష్టం అనమాట. సో మోస్ట్లీ ఆఫ్ ది నా దగ్గర యాక్షన్ ఫిగర్సే ఉంటాయి, చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వినాయకుడు వచ్చేసి మేము మా ఆఫీస్ వాళ్ళు అయితే గిఫ్ట్ అయితే చేశారు నాకు. అండ్ ఇవన్నీ నార్మల్ అనమాట. ఈ వెనక కృష్ణుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నాకు మా ఇల్లు గృహప్రవేశం టైంలో నాకైతే ప్రజెంట్ అయితే చేశారు, గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బ్యాక్ సైడ్ ఒకటి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మా కజిన్ బాలీకి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాడు. సో ఇదే అనమాట కంప్లీట్గా. అండ్ ఇంకా వైఫై రూటర్ వచ్చేసి నేను కింద అయితే సెటప్ అయితే చేసుకున్నాను. ఇక్కడ నీట్గా ఉండడానికి అలానే కలిసిపోవడానికి వైఫై రూటర్ అయితే ఇక్కడ సెట్ అయితే చేసుకున్నాను. అండ్ డ్యూయల్ స్టాండ్ కూడా తీసుకున్నాను మానిటర్కి. సో ఈ స్టాండ్ గురించి కూడా నేను వచ్చేసి రివ్యూ అయితే చేశాను అనమాట మన ఛానల్లో. సో బెస్ట్ స్టాండ్ మనకు మంచి ప్రైజింగ్, తక్కువ ప్రైజుల్లోనే వస్తుంది. ఒక మానిటర్ అయితే ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది. దీంట్లో ఒకటే ఒక ప్రాబ్లం ఏమంటే మనం టిల్ట్ అయితే చేసుకోలేము. ఇంకా మిగతా అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ నా బీస్ట్ గురించి మాట్లాడాలంటే ఇదే CPU. చూస్తున్నారు కదా, ఇదే రీసెంట్గా అయితే నేనైతే అప్గ్రేడ్ అయితే చేసుకున్నాను CPUని. సో ఇదే నాకు చాలా కాస్ట్ అయితే పడింది. అరౌండ్ నాకు 75,000 ఎంతనో పడింది. సో దీని స్పెసిఫికేషన్స్ అన్ని నేనైతే కింద పెడతాను కామెంట్ సెక్షన్లో, అక్కడ నుంచి అయితే చూడొచ్చు. ఇందులో నేను ప్రజెంట్ వచ్చేసి ఇంటెల్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. i5 13th జనరేషన్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇందులో గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి నేను 4060 కలర్స్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట, 8GBది. అండ్ ర్యామ్ వచ్చేసి 32GB అయితే యూజ్ చేస్తున్నాను. 2 ర్యామ్స్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట, 16. ఎప్పటికైనా 2 ర్యామ్స్ అయితే యూజ్ చేయండి, మనకి బెటర్గా అయితే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఇంటెల్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నాను. ఇంటెల్ వచ్చి ప్రాసెసర్ ఎట్లా అంటే మనకి ప్రాసెసర్ వేసుకుంటే డిస్ప్లే అయితే రాదు, దానికోసం ఖచ్చితంగా గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేయాలి. సో దానికోసం నేనైతే 4060 గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేస్తున్నాను, 8GB కార్డ్. అండ్ క్యాబినెట్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి యాంటెక్ వాళ్ళది క్యాబినెట్. బాగుంది. నాకు వచ్చేసి 5 ఫ్యాన్స్ అయితే వచ్చాయి అనమాట, పైన 2 సైడ్కి 2 మీరు చూడొచ్చు. పైన 2 ఫ్యాన్స్ వచ్చాయి, కింద 2 ఫ్యాన్స్ వచ్చాయి, బ్యాక్ సైడ్ ఒక ఫ్యాన్ వచ్చింది. మనకు వచ్చేసి కూలింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు ఒక కూలర్ కూడా యూజ్ చేస్తున్నాను. సో అంతా కలిపి నాకు ఒక 75,000 ఎంతనో పడింది. అది కూడా నేను సపరేట్ వీడియో అయితే తీస్తాను, ఏమేమి యూజ్ చేస్తాను అనేది మీకు క్లియర్గా ప్రైజెస్తో సహా. సో ఇదే అనమాట మన PC. సో కంప్లీట్ ఎడిటింగ్ కానీ అది కానీ ఇందులోనే చేస్తాను నేను. చాలా స్మూత్గా అయితే వర్క్ అవుతుంది. అండ్ నేను యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ అన్ని ప్రీమియర్ ప్రో అయితే యూజ్ చేస్తాను ఎడిటింగ్కి. అండ్ నార్మల్గా థంబ్నెయిల్స్ అంతా ఫోటోషాప్ అయితే యూజ్ చేస్తాను. సో ఇదే అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఈ లైట్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నార్మల్ లైట్ కాదనమాట, RGB లైట్. సో మనకు వచ్చేసి ఒక యాప్ అయితే మనమైతే కంట్రోల్ అయితే చేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా
మనకు కావాల్సినట్టు మనం అయితే సెట్ అయితే చేసుకోవచ్చు అనమాట మనం తీసే వీడియోని బట్టి. అండ్ దీని బ్రైట్నెస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా చూస్తున్నారు కదా ఇలా. అండ్ ఇది వచ్చేసి విప్రోది అనమాట. లైట్ వచ్చేసి నాకు వచ్చేసి అరౌండ్ 1500-1600 అయితే పడింది. సో సరిగ్గా గుర్తులేదు, చాలా లాంగ్ బ్యాక్ అయితే కొన్నాను. మంచిగా అయితే నాకైతే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట లైట్ అనేది. దీన్ని కూడా మన ఛానల్లో ఉంటుంది, అన్బాక్సింగ్ అండ్ కంప్లీట్ రివ్యూ. దాని లింక్ కూడా నేను వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ అలాగే దీని లింక్ బై లింక్ కూడా నేను పెడతాను అనమాట. సో అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే బై అయితే చేయొచ్చు లైట్ అనేది. అండ్ మెయిన్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను గైస్, ఇక్కడ చూస్తున్నారా వాల్ పైన ప్లే బటన్. సో మనకు వచ్చేసి 1 lakh సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినప్పుడు ప్లే బటన్ అయితే వచ్చిందనమాట. సో మీరందరూ సపోర్ట్ చేయడం వల్లనే నేను వచ్చేసి ప్లే బటన్ తీసుకునేంత వరకు అయితే రాగలిగినాను. సో ప్రజెంట్ వచ్చేసి మనం దగ్గర 4 lakhs అయితే రీచ్ అయితే అవ్వబోతున్నాం గైస్. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. నేను షార్ట్స్ అయితే తీయడం అయితే ఆపేసాను అండ్ అలాగే ఎక్స్పెరిమెంట్ వీడియోస్ కూడా చేయడం అయితే ఆపేసాను. ప్రజెంట్ అయితే వ్లాగ్స్ అయితే కంప్లీట్ గా అయితే తీస్తున్నాను అనమాట. ఇంతకుముందు మీరు ఎలా సపోర్ట్ అయితే చేస్తుండేవారో ప్లీజ్ అలానే సపోర్ట్ అయితే చేస్తుండండి వ్లాగ్స్ దానికి. సో అండ్ నాకు కంప్లీట్ గా రూమ్ సెటప్ చేశానని చెప్పాను కదా. నా రూమ్ మొత్తం నాకు వచ్చేసి అరౌండ్ 7,000 రూపీస్ ఏమో అయింది ఈ స్టిక్కర్స్ కి. కంప్లీట్ గా సెటప్ ఈ స్టిక్కర్స్ అని నేను వచ్చేసి లులు మాల్లో కొన్నాను అనమాట. మంచి తక్కువ కాస్ట్ అయితే ఆఫర్లు ఉన్నప్పుడు అయితే నాకైతే వచ్చాయన్నమాట స్టిక్కర్స్ అన్ని. సో నేను వచ్చేసి ఎవరిని అయితే పిలిచలేదు, కంప్లీట్ గా మేమే మొత్తం అయితే స్టిక్ అయితే వేసుకున్నాం అనమాట వాళ్ళకి. సో ఆ వీడియో కూడా నేనైతే పెడతాను, బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉండేది రూమ్ అనేది. మీరు నా పాత వీడియో చూసినట్లయితే సెటప్ టూర్ 1 అని ఒక వీడియో అయితే పెట్టాను అనమాట ఛానల్. అది చూసినప్పుడైతే మీకు ఈ రూమ్ అంతా ఎలా ఉండేది అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ఎలా ఉందనే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనమాట. అండ్ గైస్ చెప్పొచ్చేదంటే ఫైనల్ గా ఈ సెటప్ మొత్తం నేను చేసుకోవడానికి అయితే నేను యూట్యూబ్ అమౌంట్ అయితే వాడలేదు గైస్. ఎందుకంటే మనకు వచ్చేసి అంత వ్యూస్ అయితే రావు. సో మీకు ఆల్రెడీ తెలిసి మీరు చూస్తుంటారు. సో చాలా తక్కువ రెవెన్యూ అయితే ఉంటుంది అనమాట మనకి యూట్యూబ్ నుంచి. సో కంప్లీట్ గా నేను వచ్చేసి ఇన్వెస్ట్ చేశాను అనమాట. నా శాలరీ సేవ్ చేసుకొని మొత్తం అయితే ఇన్వెస్ట్ అయితే చేశాను. అండ్ ఐ హోప్ ఇప్పటి నుంచైనా కొంచెం సపోర్ట్ అయితే చేయండి గైస్, సో దట్ ఇంకా నేనైతే డెవలప్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. అండ్ పాత వీడియోస్ కి కంపేర్ చేసుకుంటే ఇప్పటికి నేను చాలా డెవలప్ అయితే అయ్యాను అయితే అనుకుంటున్నాను అనమాట. సో వీడియో క్లారిటీస్ కానీ అవి కానీ అయితే మంచిగా అయితే పెంచాను. సో ఇంకా కొంచెం మీరు సపోర్ట్ చేసినట్టయితే నా సైడ్ నుంచి మీకు ఒకటే రిక్వెస్ట్ గైస్, జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి చాలా, అంతే. నాకు ఇంకేం వద్దు, అదొక్కటి చేయండి చాలు. అండ్ ఇంకా మంచి వీడియోస్ అయితే తీసుకురావడానికి అయితే ట్రై అయితే చేస్తాను. ఈ వీడియో అయితే ఎంత అనమాట ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ.